ద్రౌపది వస్త్రాపహరణం అనేది కేవలం ఆమె వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు, అది ధర్మానికి జరిగిన భంగం. కురుసభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలు కూడా దుర్యోధనుడి ఆగడాలను ఆపలేకపోయారు. అటువంటి సమయంలో నిస్సహాయురాలైన ద్రౌపదిని కాపాడటం ద్వారా కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ఇది కేవలం ద్రౌపది పట్ల ఉన్న ప్రేమ మాత్రమే కాదు, ధర్మ సంస్థాపన పట్ల అతనికున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. మహాభారత యుద్ధానికి బీజం వేసిన సంఘటనలలో ఇది ఒకటి. ద్రౌపదికి జరిగిన అవమానం పాండవుల మనసులో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఇది చివరికి కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. కృష్ణుడు ద్రౌపదిని కాపాడటం ద్వారా ధర్మపక్షాన నిలబడటం మరియు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడటం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెప్పాడు. కృష్ణుడు తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడని, శరణు వేడిన వారిని ఎప్పుడూ నిరాశపరచడని ఈ సంఘటన రుజువు చేస్తుంది. ద్రౌపది తన చివరి ఆశగా కృష్ణుడిని ప్రార్థించినప్పుడు అతను తక్షణమే స్పందించి ఆమెను కాపాడాడు. ఇది